సో ఇంతకుముందు మనం చెప్పుకునే మెథడ్ ఏంటి, నథింగ్ బట్ సింక్రనస్ డ్యాంపర్ వైండింగ్ అనమాట. సో ఇనిషియల్గా ఏం చేస్తాం అంటే ఇప్పుడు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కింద అంటే దీనికి అడిషనల్గా దీని డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనం డ్యాంపర్ వైండింగ్ అనేది యూజ్ చేయం. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ ఫర్ డ్యాంపర్ వైండింగ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది సింక్రనస్ మోటార్, బట్ ఏం చేస్తామంటే ఇనిషియల్గా సో ఇండక్షన్ మోటార్ని మనం ఇనిషియల్గా ఎలా ఆపరేట్ చేస్తామంటే ఇది సింక్రనస్ మోటార్ స్టాటర్, ఓకేనా, ఇదేమో రోటర్. సో దీనికి అడిషనల్గా చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, సో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం. సో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి ఆ రెసిస్టెన్స్ మనం ఏం చేసాం, రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి ఇక్కడ డీసీ అప్లై ఇచ్చాం, ఓకేనా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండక్షన్ మోటార్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, నథింగ్ బట్ ఏంటది స్టార్టింగ్ టార్క్ టీఎస్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఓకేనా. స్టార్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ అనమాట. ఇది ఆల్రెడీ మనకు క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇనిషియల్గా ఏం చేస్తాం అంటే స్టార్టర్ మనం ఆన్ చేసాం, రోటర్ని కూడా ఆన్ చేసాం. ఇనిషియల్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, ఇనిషియల్గా ఇది కూడా ఎలా స్టార్ట్ అవుతుంది, ఇట్ స్టార్ట్స్ లైక్ ఇనిషియల్లీ ఏం చేస్తాం, ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ లైక్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనమాట. ఇలాగా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఎలా స్టార్ట్ అవుతుంది, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కింద స్టార్ట్ అవుతుంది. సో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కింద స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే సో అప్పుడు కరెక్ట్గా మనకు రోటర్కి ఏం చేస్తాం, ఇనిషియల్గా డీసీ అప్లై అయిపోం సేమ్ ఇందాకలాగే. సో వన్స్ ఒకసారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇనిషియల్గా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కింద స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాం, డీసీ సప్లై ఎగ్జైటేషన్ ఇస్తాం. సో ఎగ్జైటేషన్ ఇస్తాం మనం ఏం చేస్తాం అంటే రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా టార్క్ కూడా ఏమవుతుంది, టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో టార్క్ ఇంక్రీజ్ అయిందంటే సో ఏదో ఒక ఇన్స్టెంట్లో సో ఆటోమేటిక్గా సో ఫిక్స్డ్ పోల్స్ ఫామ్ అవడం వల్ల ఈ స్టాటర్ పోల్స్, రోటర్ పోల్స్ రెండు కూడా ఏమవుతాయి, మ్యాగ్నెటిక్ లాకింగ్ అవుతాయి అన్నమాట. సో వన్స్ ఒకసారి మ్యాగ్నెటిక్ లాకింగ్లోకి వెళ్ళిందంటే సో ఇండక్షన్ మోటార్ కూడా అలా రొటేట్ అవుతుంది, మనకి స్లిప్ రింగ్ సో సింక్రనస్ మోటార్ కింద ఆపరేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అది మెయిన్ అడ్వాంటేజ్, ఓకేనా. సో ఇనిషియల్గా ఏంటంటే ఇండక్షన్ మోటార్ కింద స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జైటేషన్ ఇచ్చే రెసిస్టెన్స్ పెంచడం వల్ల ఏమవుతుంది, సో సింక్రనస్ అదే మ్యాగ్నెటిక్ లాకింగ్ కండిషన్లోకి వెళ్ళి సింక్రనస్ మోటార్ కింద ఆపరేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అది థ్యాంక్ యూ. సో ఇది స్టార్టింగ్ మెథడ్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. సో ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడుగుతాడు. సో క్లియర్గా చూసుకుంటే బాగుంటుంది.